గుడి మన చరిత్ర తెలుసుకోవడం మన బాధ్యత. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. ఈరోజు మనం మరొక ప్రత్యేకమైన గుడి గురించి తెలుసుకోబోతున్నాం. మన హైదరాబాద్లోని అత్తాపూర్లో ఉన్న కాలా హనుమాన్ మందిర్. ఎన్నో ఏళ్ల కిందట స్థాపించబడిన ఈ మందిరం ఎంతో పౌరాణిక నేపథ్యం కలిగి ఉంది. మన అందరికీ తెలిసిన జనమేజయుడు సర్పయాగం చేసిన ప్రదేశం ఇక్కడే. తన తండ్రి మరణానికి కారణమైన తక్షకుని వంశ నాశనార్థమై జనమేజయుడు సర్పయాగం తలపెట్టాడు. ఈ యాగానికి తగిన స్థలంగా భావించి చేసిన ప్రదేశం ఇక్కడనే అని అందరూ అంటూ ఉంటారు. నిదర్శనంగా ప్రాంగణంలో ఉన్న పురాతన పుష్కరిణి చూపుతారు. ఆ పుష్కరిణినే యాగగుండమని కాలక్రమంలో కోనేరుగా రూపుదిద్దుకున్నది. అయితే ఈ ఆలయాన్ని గోల్కొండ తానిషా వద్ద మంత్రులుగా ఉన్న అక్కన్న మాదన్నలను నిర్మించారని తెలుస్తుంది. తర్వాత కాలంలో గుట్ట మీద ఉన్న గుహలో నాగేంద్రుడు కనిపించేవాడు. అదేవిధంగా అర్హులైన భక్తులకి శ్రీమన్నారాయణుడిగా, అనంత శయనుడిగా, తిరుమల వెంకటేశ్వరునిగా దర్శనం ఇచ్చేవారు. అలా గుట్ట మీద శ్రీ అనంత పద్మనాభ స్వామి కోవెల రూపుదిద్దుకుంది. అప్పట్లో జనమేజయుడు ప్రతిష్ఠించిన ఆంజనేయుని విగ్రహం మరుగున పడిపోగా 16వ శతాబ్దంలో విజయనగరాధీశుడైన శ్రీకృష్ణదేవరాయలు గురువు శ్రీ వ్యాసరాయలు వెలికి తీసి పునఃప్రతిష్ఠ చేశారు. మొదటగా ఇది శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం. స్వామి స్వయంభూగా గుహలో వెలిశారని చెబుతారు. వాయునందనుడు స్వయంగా ఆదేశించినందున ఇతర దేవాలయాల మాదిర ఇక్కడ స్వామివారికి సింధూర లేపనం చెయ్యరు. ఈ కారణం వల్లనే కాలా హనుమాన్గా పేరొందారన్నమాట. పురాతన మండపాలను దాటి వెళితే గుహలోపల అనంత పద్మనాభ స్వామి శయనించిన భంగిమలో మనకి దర్శనమిస్తారు. అయితే అనంతగిరి వంశం వారే తరతరాలుగా ఈ ఆలయ నిర్వహణ చూస్తున్నారు. ఇదిగోండి పురాతనవి మండపాలు అన్నమాట. ఈ మండపం లోపలికి వెళ్తున్నాం చూడండి. ఇప్పుడు మనము అక్కడ మనకి స్వామివారు శయనించిన భంగిమలో మనకు దర్శనం ఇస్తారు. ఇదిగోండి అనంత పద్మనాభ స్వామి గుహలో వెలిసిన స్వయంభువుగా మనకు శయనించిన రూపంలో దర్శనమిస్తారు. ఈ ఆలయం పక్కనే మనకి వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా ఉంటుంది. అయితే అనంతగిరి వంశం వారే తరతరాలుగా ఆలయ నిర్వహణ బాధ్యతలు చూస్తున్నారు. ఇదే అండి కోనేరు పుష్కరిణి. ఈ కోనేరికి పరమటి భాగంలో పురాతనమైన శివ మందిరం కలదు. చూడండి శివ మందిరం. ఇక్కడ నంది విగ్రహం అయితే దాదాపుగా కొంచెం డ్యామేజ్ అయినట్టే ఉంది, ధ్వంసమైనట్లు ఉంది. ఇదే శివ మందిరం, పురాతనమైన శివ మందిరం. అదేవిధంగా ఇక్కడ నవగ్రహ మండపం, శ్రీ లక్ష్మీదేవి మందిరం ఉంటాయి. పుష్కరిణిని పూడిక తీస్తున్నప్పుడు శ్రీ లక్ష్మీదేవి విగ్రహం లభించినట్లు తెలుస్తుంది. సో ఇది పుష్కరిణి. అయితే స్వాగత ద్వారం దాటి లోపలికి రాగానే సువిశాల ప్రదేశంలో గోశాల కనబడుతుంది. ఇదే అండి గోశాల. చూడండి ఎంత పెద్దగా ఉందో. చాలా మంది ఇక్కడికి వచ్చి ఆవులకి దానం చేస్తూ ఉంటారు. తప్పకుండా మనం రావాల్సిన ప్రదేశం అండి కాలా హనుమాన్. కొంచెం ముందుగా వెళ్తే చిన్న ద్వారం ప్రధాన ఆలయానికి ద్వారం చూపిస్తుంది. అక్కడ మరొక హనుమాన్ మందిరం, అదేవిధంగా రథం కనబడతాయి. నవగ్రహ మండపం, శ్రీ లక్ష్మీదేవి ఆలయం కూడా ఉంటాయి అన్నమాట ఇక్కడ. ఇదే అండి గోశాల నిర్వహిస్తున్నారు. చాలా ధన్యవాదములు వీళ్ళకి. హరే కృష్ణ కృష్ణ కృష్ణ. నగరంలో పూర్తిగా పల్లె వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ సందర్శకులను ఆధ్యాత్మిక భావాలు నెలకొల్పే ఈ ఆలయాలను హైదరాబాద్ వచ్చిన అందరూ దర్శించుకోవాల్సిందిగా ప్రార్థన. చాలా పెద్ద గోశాల ఉంది ఇక్కడ ఈ టెంపుల్ దగ్గర. జై శ్రీకృష్ణ ట్రస్ట్.
మరొక వారం మరొక ప్రత్యేకమైన మందిరం గురించి తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు తప్పకుండా పూర్తిగా వీడియో చూసి సబ్స్క్రైబ్ మరియు షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ అండి. మరొక వారం మళ్ళీ ఇంకొక గురి గురించి తెలుసుకుందాం. ధన్యవాదములు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా షేర్ చేయగలరు. థ్యాంక్ యూ అండి.